ఈ క్రిస్మస్ కానుక రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కన్నడ అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా మ్యాక్స్ మూవీ కూడా ఒకటి. కర్ణాటకలో ఈ చిత్రం డిసెంబర్ 25న రిలీజ్ అయి మంచి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అయితే సొంతం చేసుకుంది. ఇక తెలుగులో డిసెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ అయింది. దీని రివ్యూ ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యాక్స్ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో లాజిక్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి అనిపించిన హై వోల్టేజ్ ఫైట్స్ మాస్ ఆడియన్స్ కి మంచి కిక్కిచ్చేలా ఉంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ నిండా యాక్షన్ కొరియోగ్రఫీకి ఎక్కువ పెద్దపీట వేయడం వల్ల కాస్త రొటీన్ గా అనిపిస్తుంది. కానీ ఆడియన్స్ కి మంచి ఫీల్ ఇచ్చే విధంగా సీన్లని డిజైన్ చేయడంతో దర్శకుడు రెగ్యులర్ ప్యాటర్న్ ని బ్రేక్ చేశాడు అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక కిచ్చా సుదీప్ కి ఉన్న మాస్ ఇమేజ్ కి తగినట్టుగానే దర్శకుడు విజయ్ అర్జున్ క్యారెక్టర్ ని టైలర్ మేడ్ గా డిజైన్ చేశారు. తన బాడీ లాంగ్వేజ్, ఇమేజ్, యాటిట్యూడ్ కి తగిన పాత్రల్లోకి సుదీప్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవడమే కాకుండా ప్రేక్షకులకి మాస్ హీరోగా కొత్త అవతారాన్ని చూపించాడు. యాక్షన్, ఎమోషన్ సీన్స్ లో అలాగే క్లైమాక్స్ లో ఇచ్చిన వేరియేషన్స్ కి ఫ్యాన్స్ మెస్మరైజ్ అయిపోతారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే, యాక్షన్, ఎమోషన్ సీన్స్ తో దర్శకుడు ట్విస్ట్లని క్రియేట్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే లాక్ ని రివీల్ చేసిన విధానం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మ్యాక్స్ మూవీకి సినిమాటోగ్రఫీ, స్టంట్స్, మ్యూజిక్ హైలైట్ కి నిలిచాయి. సినిమా మొత్తం ఒక రాత్రి జరిగే కథ కావడంతో నైట్ ఎఫెక్ట్ విజువల్స్ ని బాగా డిజైన్ చేశారు. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ సన్నివేశాల్ని మరో రేంజ్ కి తీసుకువెళ్ళింది. ఎడిటింగ్, యాక్షన్, కొరియోగ్రఫీ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా మారాయి. ఇక ఫైనల్ గా హ్యూమన్ ఎమోషన్స్ తో సాగే హై వోల్టేజ్ ఎనర్జీ యాక్షన్ మూవీ మ్యాక్స్. సుదీప్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ అంశాలు సినిమాకి బలంగా మారాయి. యాక్షన్ లవర్స్ కి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిదే. భావోద్వేగమైన ఓ పాయింట్ ఈ సినిమా కథని ఉద్వేగంగా మార్చడమే కాకుండా ఆడియన్స్ ని ఓ ఎమోషన్ కి గురి చేస్తుంది. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కలిగించే ఈ సినిమాలో మాక్సిమం ఎంజాయ్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి.